వెల్కమ్ టు మెగా 9 టీవీ. అమెరికా ఫస్ట్ నినాదంతో అధ్యక్షుడైన ట్రంప్ రెచ్చిపోతున్నాడు. తన దేశం కంటే ఏది ముఖ్యం కాదంటున్నాడు. అధ్యక్షుడు కాగానే అమెరికాకు భారంగా మారిన వలసల్ని తరిమేసే పని మొదలు పెట్టడమే కాదు, వేగంగా దాన్ని పూర్తి చేసేస్తున్నాడు కూడా. దీంతో ఇన్నాళ్లు అమెరికాకు వీరిని పంపిన దేశాలన్నీ ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నాయి. తమ పౌరుల్ని అత్యంత నిర్దాక్షిణ్యంగా ట్రంప్ తరిమేస్తుంటే చేసేదేమీ లేక ఆహ్వానిస్తున్నాయి. నోరెత్తితే ఆంక్షల కొరడా జులిపిస్తోంది అమెరికా. అమెరికాలో ఇప్పుడు ఎక్కడ చూసినా వలసల గురించే చర్చ. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా అక్రమంగా వలస వచ్చి పాతుకుపోయిన వారంతా ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు తమను అరెస్టు చేస్తారు, దేశం వదిలి వెళ్లాలో తెలియక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల్ని గుర్తించిన అధికారులు వారిని అరెస్టు చేస్తున్నారు. రాత్రికి రాత్రే విమానాలెక్కించి స్వదేశాలకు పంపేస్తున్నారు. వేల సంఖ్యలో జరుగుతున్న అమెరికా దేశ బహిష్కరణలకు వలసలతో పాటు వారి దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అమెరికాలో అక్రమ వలసల సంఖ్య 1,40,00,000 అధికారులు ఇప్పటికే గుర్తించారు. వీరిలో చాలా మంది ఎక్కడున్నారో అక్కడి అధికారులకు తెలుసు. దీంతో వారిని వెంటనే చేరుకొని అరెస్టు చేస్తున్నారు. వీరికి బేడీలు వేసి మరీ ప్రత్యేక విమానాలు ఎక్కించేస్తున్నారు. తీసుకెళ్లి వారి స్వదేశాల్లో పారేస్తున్నారు. తాజాగా బ్రెజిల్ కు చెందిన పలువురు వలసదారుల్ని ఇలాగే విమానంలో ఎక్కించి పంపేశారు. బ్రెజిల్ చేరేసరికి వీరికి తాగునీరు కూడా లేక వీరి పరిస్థితి దారుణంగా మారింది. దీనిపై బ్రెజిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇలా గతంలో ఎప్పుడో తమ దేశాలు వదిలి వెళ్లిపోయిన పౌరుల్ని తిరిగి వలసల పేరుతో తమ దేశాలకు తెచ్చి వదిలిపెడుతుంటే కొత్త సమస్యలు వస్తాయని పలు దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. వీటిలో తాజాగా కొలంబియా ఇలా తమ దేశానికి చెందిన వారిని తిరిగి వదిలిపెట్టేందుకు వచ్చిన 2 అమెరికా విమానాల్ని ల్యాండ్ కానివ్వకుండా అడ్డుకుంది. దీంతో నేరుగా ట్రంప్ రంగంలోకి దిగి కొలంబియాపై ఆంక్షలు ప్రకటించేశాడు. ఇదే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం లేని దేశాలకు గతంలో తాము చేస్తున్న సాయాన్ని కూడా ట్రంప్ నిలిపేస్తున్నాడు. దీంతో బంగ్లాదేశ్ వంటి తాజాగా ప్రజాస్వామ్యం కోల్పోయిన దేశాలకు భారీ షాకులు తప్పడం లేదు.